ద రివ్యూ ఆఫ్ దేవరా. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఆల్రెడీ చాలామంది రివ్యూ వీడియోస్ పెట్టేశారు, మీరు చూసేశారు. ఇంకా నాకు టికెట్ దొరక్క కొంచెం లేటుగా రివ్యూ పెడుతున్నాను. నేను ఫస్ట్ షోకి వెళ్ళాను, ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి దీన్ని రివ్యూ అనాలా లేదా ఒపీనియన్ అనాలా తెలియట్లేదు. ఏదో ఒకటిలే. ఇంకా దేవరా సినిమా ఎలా ఉంది చెప్పాలంటే మెయిన్గా కొరటాల శివ, మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ నేను ఆ సినిమాలు చూసిన మనం ఆశ్చర్యతో అసలు ఇది కొరటాల శివనా అనిపించింది. ఇంకా దేవరా సినిమాకి వచ్చేప్పటికి కొరటాల శివ గారి మార్క్ అనేది ఇంకా పోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా విషయానికి వస్తే చాలామంది సెకండ్ హాఫ్ ల్యాగ్ అన్నారు. సెకండ్ హాఫే ల్యాగ్ కాదు, ఫస్ట్ హాఫ్ కూడా ల్యాగ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 40 minutes ఎంత ల్యాగ్ ఉందంటే నాకైతే చిరాకు వచ్చేసింది, అంత ల్యాగ్ ఉంది. ఎన్టీఆర్ ఇంట్రో కూడా అసలు ఏం బాగాలేదు. ఆ సీన్ అయితే చాలా ల్యాగ్గా ఉంది. ఎప్పుడు అవుతురా బాబోయ్ అని అనిపించింది నాకైతే. ఎప్పుడైతే షిప్ సీన్ వచ్చిందో అప్పుడు కానీ కొంచెం నచ్చింది. అదే మన ఎన్టీఆర్ మారుతాడు కదా, మారి ఆ ఊర్లో జనాలు కూడా మారుస్తారు కదా, ఆ షిప్ ఎపిసోడ్ గురించి నాకు నచ్చింది. మన మధ్యలో కొంచెం డౌన్ అయింది. ఇంటర్వెల్ బ్యాంక్లో మాత్రం వేరే లెవెల్ ఎన్టీఆర్ మార్క్ని చూపించాడు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10-15 నిమిషాలు నాకు నచ్చింది. ఆ 10-15 నిమిషాల తర్వాత ల్యాగ్ మాత్రం స్టార్ట్ అయింది. సినిమా ఇక్కడితో అయిపోద్ది కదా అనుకుంటాం, అయితే కొరటాల శివ గారు బలవంతంగా సినిమాలు లాగాడు. ఈ సినిమా 2 గంటల్లో అయిపోవచ్చు, అలాంటి సినిమాని 2 గంటల 45 నిమిషాలు లాగాడు కొరటాల శివ. ఎందుకురా అంటే పార్ట్ 2 కోసం. పార్ట్ 2 అవసరం లేకపోయినా పార్ట్ 2 తీయాలని గోల్తోనే ఈ పార్ట్ 1 తీశాడు. ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 సీన్లు, సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్లు తప్ప సినిమా ఇంకేమీ లేదు. క్లైమాక్స్ 30 minutes బాగుంటుంది అని చెప్పేసి ప్రమోషన్లో చెప్పారు. అయితే ఏంటంటే 30 minutes కాదు కానీ ఒక 3 minutes. ఎప్పుడైతే ఎన్టీఆర్ ఆ ఫైర్ షాట్ ఉంటుంది కదా, ఆ షాట్ కాంచి ఎండింగ్ వరకు ఓకే బాగానే అనిపిస్తుంది, మరీ గొప్పగా అనిపించదు, ఓకే అనిపిస్తుంది. చాలామంది బాహుబలిని ఇన్స్పైర్ అయ్యి తీస్తారు అంటున్నారు, కానీ దయచేసి బాహుబలి లాక్కండి, దానికి దీనికి చాలా తేడా ఉంది. బాహుబలిలో కట్టప్ప బాహుబలి అని చెప్పాడు అనే క్వశ్చన్ మార్క్ ఉంది, దీంట్లో క్వశ్చన్ మార్క్ లేదు. దేవరా కావాలని చెప్పిస్తే వరాతో పొడిపించుకుంటాడు, అది ఎందుకు అనేది సెకండ్ పార్ట్లో రివీల్ అవుద్ది. ఇంకా జాహ్నవి కపూర్ సెకండ్ హాఫ్ నుంచి జాహ్నవి కపూర్ ఎంట్రీ ఉంటుంది. ఇంకా జాహ్నవి కపూర్ బాలీవుడ్లో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకొని మంచి సినిమాలు చేసుకుంటూ మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ హైప్ తెచ్చుకుంది. అలాంటి అమ్మాయిని మన టాలీవుడ్ తీసుకొచ్చి ఇలాంటి దేవరా సినిమాలో క్రింజ్ చేసి పడదెంగారు. తన క్యారెక్టర్ ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. మన తెలుగు వాళ్ళకి బాలీవుడ్ వాళ్ళు వాడుకోవడం అస్సలు రాదు. అలాంటిది వాళ్ళు ఎందుకు వస్తారో నాకు అర్థమయ్యే సావదు. సైఫ్ అలీ ఖాన్ రోల్ గురించి చెప్పుకోవాలంటే కొరటాల శివ ఏం రాశాడో ఆ రోల్కి న్యాయం చేశాడు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో తన విలన్ కాదు, ఎన్టీఆర్ ఫ్రెండ్ అని చెప్తాను. విలన్గా నాకైతే ఏ ఫ్రేమ్లో కనిపించలేదు, ఏ యాంగిల్లో కనిపించలేదు. ఎన్టీఆర్ ఫ్రెండ్ లాగే ఉన్నాడు. ఇంకా ఈ సినిమాలో విలన్ కూడా లేడు. ఇంకా సినిమాలో ఫైనల్గా చెప్పుకోవాలంటే అనిరుద్ధ్ చాలామంది బీజిఎం బాగా ఇచ్చాడు అని అంటున్నారు, కానీ అదే బీజిఎం భయ్యా. తమిళ్లో బీస్ట్ ఇంకా జైలరు ఆ రెండింటిని మిక్స్ చేసి కొట్టాడు. ఈ సినిమాలో బీజిఎం చాలా ఫ్రెష్గా అయితే ఎక్కడ అనిపించలేదు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ అందరూ సినిమా చూస్తూ ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి ఎన్టీఆర్ కోసం. లేదు అనుకుంటే మానేయండి, ఇంకా బెటర్, అది మీ డబ్బులు సేవ్ అవుతాయి. నేనైతే సినిమా చూడొద్దు అన్నాను. సినిమాకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదంటే లేదు, అది మీ ఇష్టం. నా రేటింగ్ అయితే 2/5.